మస్తే లక్కీ పీపుల్ ఒక్కసారి రివిజన్ చేయండి నెంబర్ సిస్టమ్ కానీ అండ్ డివిజిబిలిటీ రూల్స్. ఏమన్నా డౌట్ ఉంటే కూడా చెప్పండి, కామెంట్ చేయండి. నేనైతే ఎక్స్ప్లెనేషన్ తప్పకుండా ఇస్తాను. చాలా ఈజీ రూల్స్, ఇవి లేకుండా మీరు ఏమీ చేయలేరు, అది మట్టి కన్ఫామ్ నేను చెప్పగలను. అండ్ నెక్స్ట్ యూనిట్ డిజిట్, ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? యూనిట్ డిజిట్ అంటే ఏంటి అంటే పెద్ద కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. మీకు ఎంత నెంబర్ అయినా ఇవ్వండి, సింగిల్ డిజిట్ కానీ లేదా డబల్ డిజిట్ కానీ ఏది ఇచ్చినా సరే లాస్ట్ ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే మన యూనిట్ డిజిట్. అస్సలు ఇంకేం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఫస్ట్ ఇంకా ఎన్ని నెంబర్స్ అనేవ్వండి, ఆలోచించాలి లాస్ట్ డిజిట్ ఏంటి అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూసాను అయితే ఇప్పుడు 936 ప్లస్ దీంట్లో యూనిట్ డిజిట్ అడిగాడు. ఏం చేయాలి? ఇదంతా ప్లస్ చేసుకుంటూ కూర్చుంటారు ఏంటి కాంపిటీసి? అట్లా చేశారా అంటే మీరు రోజంతా అక్కడే కూర్చుంటారనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే లాస్ట్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని చూడండి. ఫస్ట్ ఏంటో చూడండి. 6 + 2 + 1 7 8 9. మన దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే 9. దట్స్ ఇట్, అయిపోయింది. యాజ్ యూజువల్గా 9 + 4. ఓకేనా? లాస్ట్ డిజిట్స్ చూడండి. 9 + 4. 9 అంటే ఎంత? 9 + 4 అంటే 13, రైట్? 13 అంటే 13 లాస్ట్ డిజిట్ కాదండి, ఏదైతే లాస్ట్ వస్తుందో అదే మందనమాట. సో 3 ఇస్ ద యూనిట్ డిజిట్. సేమ్ మల్టిప్లికేషన్స్ అయినా సరే మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 3 × 6. 6 3s ఎంత చెప్పండి? 6 1 6, 2 6 3s 18. 18 అంటే లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అదే మన యూనిట్ డిజిట్. సో 8 ఈజ్ ద యూనిట్ డిజిట్. అండ్ నెక్స్ట్ ఇంత పెద్ద చేసుకుంటూ కూర్చుంటే తెల్లారిపోయింది కదా యూనిట్ డిజిట్కి. సేమ్ బాగా గుర్తుపెట్టుకుని అసలు ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు. వీటిలో లాస్ట్ ఏవైతే ఉన్నాయో అవే మల్టిప్లికేషన్. 4 2s 4 8s 8 1s 8 8 2s 16 8 3s 25 4s 32 కదా. 32 × 6 మళ్ళీ మొత్తం చేస్తారా ఏంది? 6 2s 12 కదా, రైట్? యూనిట్ డిజిట్ ఏమైంది అప్పుడు? 2 ఇస్ ద యూనిట్ డిజిట్. ఓకేనా? నెక్స్ట్ 6 - 3. ఓకేనా? లాస్ట్ ఏదైతే ఉందో అది 6 - 3 అంటే 3 ఇస్ ద ఆన్సర్. ఓకే? అండ్ 4 - 9 ఇదేంటి మైనస్ చేస్తుంది కదా అని అనుకుంటారేమో. ఇప్పుడు ఏం చేయాలి? లాస్ట్ ఫస్ట్ నార్మల్ నెంబర్స్ తీసుకోండి. ఏంటి యూనిట్ డిజిట్స్? 4 - 9. ఇప్పుడు మైనస్లో వస్తుంది. మైనస్లో మీకు ఎప్పటికీ కూడా ఈ ఆన్సర్ ఇవ్వడు, ఎందుకంటే ఇక్కడ ముందు ఆల్రెడీ నెంబర్స్ ఉన్నాయి కదండి. మామూలుగా సమ్లో ఏం చేస్తారు? 1 అనేది బారో తెచ్చుకుంటారు కదా, ఆ బారో సమ్ కింద ఇక్కడ 1 అనేది యాడ్ చేసుకోవాలి. 14 - 9 అనమాట. 14 - 9 ఎంత చెప్పండి? అండ్ ఎంత? 5 ఈజ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ దిస్ నెంబర్. 7³ ఇది అయితే ఎలా? 7 × 7 × 7 కింద రాసుకుంటాం. 7 7s 49. 49 × 9 అని చెప్తారా ఏంది? కాదు, ఓన్లీ 9 × 7. 7 7 49 7 56 7 9s 63 and 3 is the unit digit of this number. As usualగా దీన్ని మనం 7² కింద రాసుకోవచ్చు కదా. 7/4ని 7² అంటే ఎంత మనకు తెలుసు, ఎంత? 49 × 49. సో మనం ఏం చేయాలంటే లాస్ట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవే అనమాట. 9s ఎంత అండి? 81. మన యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది అప్పుడు? 1 ఇస్ ద యూనిట్ డిజిట్. కొంచెం ఫాస్ట్ అనిపించచ్చు, బట్ ఇంతే ఫాస్ట్గా నేర్చుకుంటేనే మీకు ఫాస్ట్గా బిట్స్ అనేది పెట్టగలుగుతారు అనమాట. ఇంకా 1³ అసలు ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? 1 ఎన్నిసార్లు వచ్చినా 1 కదా. సో ఇప్పుడు మనం మోడల్స్లోకి వెళ్ళిపోదాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చూసుకోండి, ఒకసారి కామెంట్ చేయండి. నేను గ్యారంటీగా ఎక్స్ప్లెనేషన్ అయితే కంపల్సరీ ఇస్తాను. ఫస్ట్ ఇంకా మోడల్ నెంబర్ 1. ఇందులో మనకి 3 మోడల్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మోడల్ ఏంటి అంటే ఇది బండ గుర్తులు అనమాట. ఈ మోడల్స్ అసలు టైం వేస్టే ఉండదు, బండ గుర్తులు అని చెప్తాను వీటిని. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ 0n అంటే 0కి ఎంత పవర్ అయినా రానివ్వండి, 0 అండ్ యాజ్ యూజువల్గా 1కి ఎంత పవర్ అయినా ఉన్నామండి, 1. అండ్ 5కి ఎంత పవర్ అయినా ఉండేవండి, 5. 6కి ఎంత పవర్ అయినా ఉండేవండి, 6. ఓకేనా? 0 1 5 and 6 ఎంత పవర్ ఉన్నా సరే అది
ఆ నెంబర్కి సంబంధించిందే. సో యాజ్ యూజువల్గా 6కి పవర్ ఎంత పవర్ ఉన్నా ఏం చెప్పాను మీకు, అండ్ యూనిట్ డిజిట్సే కదా చూసుకోవాలి, మొత్తం చూసుకోవాల్సిన అవసరం లేదు ప్లస్లో. 6కి ఎంత పవర్ ఉన్నా సరే 6ఏ, 5కి ఎంత పవర్ ఉన్నా సరే 5ఏ. మీరు నమ్మకపోవచ్చు, చూడండి 6కి స్క్వేర్ పెడుతున్నా, స్క్వేర్స్ అర్థమవుతాయని. 6 6 ఎంత 36 రైట్, చెప్తున్నాను కదా. నెక్స్ట్ 6 క్యూబ్ చూసి చూడండి కావాలంటే మీకే అర్థమైపోతుంది అప్పుడు. అండ్ 1కి ఎంత పవర్ ఉన్నా సరే ఎంత 1ఏ, అండ్ 6కి ఎంత పవర్ ఉన్నా సరే 6ఏ. సో లాస్ట్ వచ్చేసి 7. దేనికి చేస్తున్నాను అర్థమవుతుందా? ఓన్లీ యూనిట్ డిజిట్స్, లాస్ట్ డిజిట్స్ మాత్రమే చేస్తున్నాను. యూనిట్ డిజిట్ చాలా ఈజీ. అండ్ మోడల్ నెంబర్ 2, ఇవి కూడా బండ గుర్తులే. 4కి ఆడ్ నెంబర్ వస్తే 4, ఆడ్ నెంబర్ అంటే తెలుసు కదా ఏంటి, 1 3 7 అవి ఆడ్ నెంబర్స్. అండ్ ఈవెన్ నెంబర్స్ వస్తే 6 అనమాట. అది 9కి ఆడ్ నెంబర్ వస్తే 9, అండ్ 9కి ఈవెన్ నెంబర్ వస్తే 1. గుర్తుపెట్టుకోండి, 9కి కానీ 4కి కానీ సరే ఆడ్ నెంబర్ వస్తే ఆ నెంబరే వస్తుంది. 4కి ఈవెన్ అయితే 6, 9కి ఈవెన్ అయితే 1. ఇప్పుడు మనకి ఎన్ని నెంబర్స్ అయినాయి, 0 1 2 3 ఇంకా అవలే చెప్తా. 4 అయింది, 5 అయింది, 6 అయింది, 7 అవలే, 8 అవలే, 9 అయితే 9 అయితే అయినాయి. ఈ 9 నెంబర్సే కదా మనకు ఉండేవి. 9 రూల్స్లో అక్కడ ఎన్ని రూల్స్, ఎన్ని నెంబర్స్ అయిపోయినాయి మీరు చూసుకోండి. ఆల్రెడీ 6 నెంబర్స్ అయిపోయినాయి. ఇంకా ఓన్లీ 3 ఇంకొక 4 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. అర్థమవుతుందా? ఈజీ ట్రిక్స్ మళ్ళీ చూసుకోండి. 0 1 5 6 సేమ్ నెంబర్స్. 4 యాడ్ అయితే 4, 9 ఆడ్ అయితే 9, 4 ఈవెన్ అయితే 6, 9 ఈవెన్ అయితే 1. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 9కి 33 అనేది ఆడా ఈవెనా? ఆడ్ కదా. 9కి 33 ఏమవుతుందండి, ఆడ్ కదా. 9 ఆడ్ అంటే ఏంటండి, 9 వేసుకుందాం. అండ్ ప్లస్ 5కి ఏ పవర్ ఉన్నా సరే ఏం చెప్పాను ఆల్రెడీ ఫస్ట్ మోడల్లో చెప్పాను కదా, 5కి ఏ నెంబర్ ఉన్నా సరే 5ఏ. అండ్ 6 కూడా సేమ్, ఏ నెంబర్ ఉన్నా సరే 6 రైట్. అర్థమైందా? ఇది సెకండ్ మోడల్ కాదు, ఫస్ట్ మోడల్లోంచి ఇచ్చాను, మర్చిపోకుండా ఉండాలి. అన్నీ ఈ మోడల్ అదే ఇస్తాడు, ఈ మోడల్ అదే ఇస్తాడని కాదు, నీకు కలిపేస్తాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ అవి. ఓకేనా? 9 + 5 + 6 ఎంతో చూసుకొని దాన్ని ఈవెన్ నెంబర్ అయితే కామెంట్ చేసేయండి రైట్. అండ్ మనకి లాస్ట్గా మిగిలిన నెంబర్స్ మోడల్ 3లో ఏంటి అంటే 2 3 7 8 రైట్. 2 3 7 8 ఈ నెంబర్స్కి ఒకే ఒక్క ట్రిక్ అనమాట. ఏంటి అంటే పైనున్న పవర్ని డివైడెడ్ బై 4 చేయాలి. ఏం చేయాలి, డివైడెడ్ బై 4 అయితే చేయాలి. అలా డివైడెడ్ బై 4 చేసిన తర్వాత వచ్చిన రిమైండర్ని ఇక్కడున్న యూనిట్ డిజిట్ పవర్గా వేసుకోవాలి. ఓకేనా? యూనిట్ డిజిట్ పవర్గా వేసుకోవాలి. సో ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. కొంచెం ఫస్ట్ కదా, పుట్టిగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం అంతా అర్థం కాకుండా ఉంటుంది. బట్ 1-2 టైమ్స్ రిపీట్ చేయండి, వీడియో అర్థమైపోతుంది. ఓకేనా? అండ్ నోట్స్ మెయింటైన్ చేయండి. నోట్స్ మెయింటైన్ చేయకపోతే నేను ఏం చేయలేను. పాస్ చేసుకొని సమ్ అయితే చేస్తూ ఉండండి నాతో పాటు చేయండి, లేదంటే పాస్ చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అంతే తప్ప నేను చెప్పింది అలా చూస్తూ ఉంటే ఏం అవ్వదు, ఎర్రి మొక్కలు వేసుకొని చూస్తున్నట్టు ఉంటుంది. ఆల్రెడీ మన క్లాసుల్లో చేసేది అదే కదా. ఇక్కడ మిమ్మల్ని ఎవడో టీచ్ చేయడు, జడ్జ్ చేయడు. అండ్ మీరు ఎవరు చూస్తున్నారో కూడా నాకు తెలియదు కదా రైట్. సో ఫస్ట్ అయితే ఏం చెప్పాను, ఉన్న పవర్ని ఏదైతే ఉందో ఆ పవర్ని డివైడెడ్ బై 4 చేయమన్నాను కదా. 79 డివైడెడ్ బై 4. ఓకే, 79 డివైడెడ్ బై 4. 4 1s 4 రైట్. 7లోంచి 4 తీసేయండి. 7లోంచి 4 తీసేస్తే 3 అండ్ 9 కిందకి దించుకుంటాం. 4 టేబుల్ 39. 4 1s 4, 4 2s 8, 4 3s 12, 4 4s 16, 4 5 20, 4 6s 24, 4 7s 28, 4 8s 32, 4 9s 36, 4 10s 40 రైట్. 4 9s 36, 9s 36 ఎంత 3 మిగిలింది మనకి. ఏంటి టేబుల్స్ చదువుతుంది అనుకోకండి, టేబుల్స్ చదివాలి, ఆటోమేటిక్గా మనకి బ్రెయిన్కి ఎక్కాలి కదా. ఇలాంటి రివిజన్ చేస్తున్న టైంలోనే ఎప్పుడు కూడా చదవడానికి అయితే ప్రయత్నించండి. ఈ టైం అక్కడ ఎగ్జామ్ టేబుల్లోకి వెళ్ళాక అప్పుడు లెక్కలెట్టకండి. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు టేబుల్స్ చదవడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా? 3 మిగిలింది ఆల్రెడీ ఇప్పుడు రిమైండర్ చేసాము.
ఏదైతే రిమైండర్ వచ్చిందో దాన్ని యూనిట్ డిజిట్ పవర్ అంటే ఇప్పుడు 2 మామూలుగా వేసుకోండి, దీన్ని డివైడెడ్ బై చేసేసాం. ఆల్రెడీ మనం 79 డివైడెడ్ చేసాం రైట్. ఎంత వచ్చింది? రిమైండర్ 3 వచ్చింది కదా. రిమైండర్ అండి, రిమైండర్ ఇక్కడ ఏ నెంబర్ వచ్చినా సరే పర్లేదు, 2 పవర్కి 3 అయితే వేసేయండి. ఆ 3 వేసేస్తే 2 క్యూబ్ అంటే ఎంత? 2 క్యూబ్ చెప్పాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 చెప్పాలి అంటే స్ట్రైక్ అవుతుందా? 2 2 4 4 2 8 ఓకేనా. అండ్ యాజ్ యూజువల్గా దీనికి కూడా 3 పవర్ 54 రైట్. 2 3 7 8కి ఇదే మోడల్ కదా. సో 3ని నార్మల్గా వేసుకొని 54కి ఏదైతే పవర్ ఉందో దానికి మళ్ళీ మీరు 4 టేబుల్తో చేయండి. 4 1s 4, 1 మిగిలింది 4. నెక్స్ట్ 4 1s 4 4 2 4 3 12 4 4 16 రైట్. 4 1s 4 4 2 4 3 12 అండ్ 2 మిగిలింది రైట్. ఈ 3కి 2 వేసేయండి. 3 స్క్వేర్ ఎంత? 9 రైట్. యూనిట్ డిజిట్ ఏమైందండి అప్పుడు? 9. అండ్ ఈ సమ్కి యాజ్ యూజువల్గా మళ్ళీనా మీరు చేయగలరా? చేయనా? చేస్తానులే, బట్ ఇన్ని డిజిట్స్ ఉన్నాయి దీన్ని అందరూ చేయాలా అంటే అవసరం లేదండి. ఇన్ని డిజిట్స్ ఉంటే ఓన్లీ లాస్ట్ 2 నెంబర్ డిజిట్స్ మాత్రమే చేయండి ఓకేనా. రిమైండర్ గుర్తుపెట్టేసుకోండి. ఇంకా ఎన్ని డిజిట్స్ ఉన్నా మనకు అనవసరం, మనకు కావాల్సిన యూనిట్ డిజిట్స్. సో లాస్ట్ 2 నెంబర్స్కి చేయండి, దట్స్ ఎనఫ్. సో మనకి ఇక్కడ ఉన్న నెంబర్ ఏంటండి? 8 కదా, సారీ 8 కాదు, సారీ 25 కదా. 25ని 4తో డివైడెడ్ చేయండి. 4 5s 20, 5 మిగిలింది రైట్. అంతేనా? యా కోర్స్ అంతే. 4 5s 20, 4 6s 24, 4 6s 24 కదండి. 5 8 అంటారండి. 4 6s 24 రైట్. 1 మాత్రమే మిగులుతుంది. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అక్కడ దెబ్బేసిస్తూ ఉండే. 8 1s 8 ఓకే. అండ్ 4 టేబుల్ లాస్ట్ 65కి మనమైతే పుట్టి కడుతున్నాము. 4 10s 40, 4 11s 44, 4 12s 48. అంత అవసరం లేదు, లైన్ ఫస్ట్ మనం నార్మల్గా వాడదాం. 4 1s 4, 6 4 తీస్తే 2 అండ్ 5 కింద తీయించుకుంటాం. 4 5s 20, 4 6s 24 రైట్. 24 ఇక్కడ కూడా సేమ్ 1 మిగులుతుంది రైట్. అండ్ 4కి యాజ్ యూజువల్గా 4 మిగిలింది కాబట్టి 4 ఇస్ ద ఆన్సర్. ఏదైతే రిమైండర్ వస్తుందో అదే వేసుకోవాలి యూనిట్ వేసిన తర్వాత రైట్. అర్థమవుతుందా? స్లోగా మళ్ళీ వీడియో కంటిన్యూ చేయండి, అర్థమైపోతుంది. అండ్ ఈ సమ్స్ అయితే మీరు చేయండి ఓకేనా. చూసుకోండి, ఈ సమ్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి ఓకే. చేయనా? అవసరం లేదు కదా. సర్లేండి, ఫస్ట్ డే చెప్తాను చూడండి. 4 పవర్ ఎనీ, అది ఈవెనా ఆడా? 4కి ఈవెనా ఆడా? అసలు నేను చెప్తున్నాను, ఎవరికైనా గొర్రెబల్ వెలిగిందా ఎలగలేదా? నిజంగానే గొర్రెబల్ వెలిగిందా ఎలగలేదా? అసలు ఈ 4 కదా, ఇది లాస్ట్ యూనిట్ డిజిట్ రైట్. ఇది ఎంత లాస్ట్ డిజిట్? గొర్రెల్లాగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 2 3 7 8 కదా. అసలు 4కి ఏం చేయాలి? ఇది ఈవెన్ ఆడా? గొర్రె బల్బులు, అసలు గొర్రె బల్బులు అంటారు కదా. అలాగా 4కి ఆడ్ అయితే ఏంటండి? 4ఏ కదా ఆన్సర్. ఇదంతా చేయాల్సిన అవసరం ఉందా అసలు? ఇదంతా చేయాల్సిన అవసరం ఉందంటారా నిజంగా? గొర్రె బొలుబులు అంటారు కదా, గొర్రె బొలుబులు అవన్నీ నిజంగా. అయ్యయ్యో, ఇదంతా మైండ్ పెట్టండి. అప్పుడప్పుడు ఇలాంటివి జలకలు ఇస్తూనే ఉంటాను నేను కూడా, ఎందుకంటే అప్పుడే కదా క్లాస్ కాన్సన్ట్రేషన్గా వింటారు. ఈ సమ్స్ మీరు చేయండి, ఇంక కాదు ఓకేనా. చాలా ఈజీ ఓకే. కావంటే లాస్ట్ది ఇంత పెద్ద ఇచ్చింది అనుకుంటారేమో. మళ్ళీ 1 పవర్ ఎంతైనా సరే 1ఏ, 1కి ఎంత పవర్ అయినా 1ఏ, 6కి ఎంత పవర్ అయినా 6ఏ, ప్లస్ 5కి ఎంత పవర్ ఉన్నా 5ఏ, మైనస్ 6కి ఎంత పవర్ ఉన్నా 6ఏ, ప్లస్ లాస్ట్ డిజిట్ ఏం లేదు సార్ 9 వేసేసుకోవడమే అయిపోయింది. 1 + 1 2, 2 + 5
7 7 plus 9 16 16 minus 6 minus 6 12 లాస్ట్ డిజిట్స్ వేస్తే చాలు కదా 6 minus 2 4 is the answer, right? ఒకసారి ఈ సమ్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ముందుగా అలా ఉంటే నేను కింద ట్యాగ్ చేస్తాను. నెంబర్ సిస్టమ్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయండి, మీకు బాగా అర్థమవుతుంది అనమాట. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇలా చేసినప్పుడు 0 కానీ వచ్చింది అంటే రిమైండర్లో అక్కడ 4 వేసేయండి రిమైండర్లో. ఓకేనా? రిమైండర్ ప్లేస్ ఎక్కడ? ఈ పైన కదా, ఈ పైన వేస్తాం కదా రిమైండ్ ప్లేస్ అనేది, అక్కడ అయితే 4 వేసేయండి. ఒకవేళ 0 వచ్చినప్పుడు మాత్రమే. ఓకేనా? 0 వచ్చినప్పుడు ఏం చేయాలి? అక్కడ వేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.